విజయవాడ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాము అన్నారు ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ సంస్థ చైర్మన్ గుండా సురేంద్ర. గిరిజన సంక్షేమ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైకార్ సంస్థ చైర్మన్ గుండా సురేంద్ర మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాల పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. రాష్ట్రంలో గిరిజనులు 34 తెగలకు సంబంధించి 40 లక్షలకు పైగా ఉన్నారని, వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు, నిరుద్యోగం పైన అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యలపైన ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి దానికి పరిష్కార మార్గంగా 100% కృషి చేస్తామని హామీ ఇచ్చారు సురేంద్ర. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నా, కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 34 తెగలకు సంబంధించి 40 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నా నియామకానికి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఆర్థిక స్థితిగతుల పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క జీవన ప్రమాణాలపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగిత పైన కూలంకుషంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని ఈ ట్రైకార్ ద్వారా మేమైతే ఏం చేయగలమో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు ట్రైకార్ సంస్థ ద్వారా ఖచ్చితంగా 100%